Dear NEET aspirants, welcome back to our channel Uma Guides. Just 25 days ఉంది. ఓకే, ప్రిపరేషన్ కి 70 to 80%, 70% ఆర్ 80% సిలబస్ కంప్లీట్ అయి ఉండొచ్చు. సో క్యాంపస్ ఎగ్జామ్స్ లో లో మార్క్స్ వస్తుండొచ్చు, మీరు డిప్రెస్డ్ గా ఉండిండొచ్చు, ఈ సిలబస్ కంప్లీట్ అవుతుందా లేదా అని టెన్షన్ ఉండిండొచ్చు. కానీ చిల్డ్రన్, లిజన్ కేర్ఫుల్లీ. నేను చెప్పేది ఒక్కసారి వీడియో చూడండి, వినండి. ఓకే, సో ఈ 25 days లో ఎలా చదువుకోవాలి, షెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనేది ఒక్కసారి మనము జస్ట్ బ్రీఫ్ అప్ చూసుకుందాం. సో నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ప్రతి ఒక్క పిల్లాడికి ఈ 2 years ఇంటర్మీడియట్ 2 years లేదా 9th 10th నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలకి 4 years ఒక ఎత్తు అయితే, ఈ 25 days ఒక మహాయజ్ఞం. గుర్తుపెట్టుకోండి, ఈ 24 days మహాయజ్ఞం చేస్తున్నారు. ఓకే, సో లాస్ట్ సిచ్యువేషన్ లో మైండ్ డైలమాలో, టెన్షన్ లో ఇలా రకరకాలుగా ఉంటుంది, అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓకే, ఈ లాస్ట్ 24-25 days లో మనం ఏం చేయాలనేది ఒక్కసారి చూద్దాం. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, దెన్ లాస్ట్ మూమెంట్ వన్ స్మాల్ మిస్టేక్ విల్ కాస్ట్ యువర్ మెడికల్ సీట్. ఓకే, వినండి కేర్ఫుల్ గా. షూర్ గా నువ్వు మెడికల్ కాలేజ్ లో ఉంటావు. ఓకే, నో డౌట్. సో 24 days ఉన్నాయి మీకు, ఇంకా 25 days కాదు, 24 days అనుకోండి. సో మీరు రోజుకి 15 నుంచి 16 గంటలు చదవాలి. ఎస్, నేను చెప్పేది కరెక్టే. సో ప్లాన్ చేసుకోవాలి, చదవాలి. మీరు చేసినటువంటి ఈ 4 ఏళ్ల కృషికి లేదా 2 ఏళ్ల కృషికి ఫలితం మీకు మెడికల్ కాలేజ్ లో అడుగు పెట్టేది. ఓకే, సో ఆ రోజు మనకి దగ్గరకు వచ్చింది. సో ప్లాన్ చేసుకోండి. 16 hours ఒక మహాయజ్ఞం లాగా చదవాలి. మీకు మొత్తం 79 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, సో మనం ఈ 24 hours లో రోజుకి 16 గంటలు చొప్పున చదువుకుంటే 3 రివిజన్లు చేసుకోవచ్చు. ఇది పాసిబుల్ అనుకోవచ్చు మీరు. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో 3 రివిజన్ గా షెడ్యూల్ చేసుకోండి. ఫస్ట్ రివిజన్ ఒక 8 days లో మనం 16 hours చదువుకుంటే కంప్లీట్ అవుతుంది. మార్క్ టెస్ట్లు కూడా రాసుకోండి. సో సెకండ్, థర్డ్ రివిజన్ కి 6 days కేటాయించుకుంటే మరి మీ 79 చాప్టర్స్ ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కూడా సబ్జెక్టులు ప్రతిరోజు చదవాలి, ప్లాన్ చేసుకొని చదవాలి. ఓకే, సో రివిజన్ 1 లో డైలీ మనము ఒక 16 hours చదువుకుంటే ఫిజిక్స్ ఒక 4 చాప్టర్లు, కెమిస్ట్రీ ఒక 3 చాప్టర్లు, బయాలజీ ఒక 5 చాప్టర్స్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. ఓకే, సో ప్లాన్ చేసుకొని 1.5 hour మీకు టైం పెట్టుకుంటే ఒక సబ్జెక్ట్ కి, ఒక చాప్టర్ కి, దాంట్లో 45 minutes మీరు కాన్సెప్ట్ ఫాస్ట్ గా చదువుకోవాలి. 45 minutes దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇది మర్చిపోవద్దు. సో చదివి వదిలేస్తే మర్చిపోతారు. కాబట్టి ఖచ్చితంగా 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 ప్రాక్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మీ ట్యూషన్ మెటీరియల్ కానీ లేదా మీకు పెట్టినటువంటి గ్రాండ్ టెస్ట్ లో ఎగ్జామ్ లో ఉన్నటువంటి ఆ బిట్స్ ని కానీ, సో మీ ఎర్రర్స్ బుక్ నుంచి కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మనం ఫార్ములా నేర్చుకోవడము, అప్లికేషన్ ఎలా అప్లై చేసేది వస్తేనే మనకు అది గుర్తుంటుంది. సో కాబట్టి మీరు కేటాయించుకున్న చాప్టర్ కి 1 hour 1.5 hour కేటాయించుకుంటే 45 minutes కాన్సెప్ట్ చదువుకోవాలి. 45 minutes మీకు వీలైనన్ని ప్రాబ్లమ్స్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా ఫస్ట్ 8 days లో మనకి 3-4 చాప్టర్స్ చొప్పున 10 చాప్టర్లు రోజుకి అయిపోతే మీకు, సో 8 days లో మీ 79 చాప్టర్స్ నీట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు ఏ చాప్టర్ లో మనం వీక్ ఉన్నాము, ఏ చాప్టర్ లో మనము ఏ టాపిక్ లో వీక్ ఉన్నాము అని తెలుసు. దానిపైన కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అస్సలు టచ్ అయినటువంటి సిలబస్ వదిలేయండి. సో మీ కాన్ఫిడెంట్ గా ఉన్నటువంటిది ఇది మిగతా దాని నుంచి బిట్ ఇస్తే అస్సలు వదిలిపెట్టకూడదు, కరెక్ట్ చేయాలి అనేది ఇప్పుడు అంత పర్ఫెక్షనిజంతో చదవండి. ఓకే, సో ఇలా చదువుకుంటే మనము
79 చాప్టర్స్ బై 10 చాప్టర్స్ పర్ డే. సో 8 days లో మీ 79-80 చాప్టర్లు చదివేసుకోవచ్చు. సో మార్క్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తూ కూడా మీరు రాసుకోవాలి, ఇది చదువుకోవాలి. సో నెక్స్ట్ 6 days లో మనం రివిజన్ 2 అనేది కంప్లీట్ చేయాలి. ఎస్, ఇట్స్ పాసిబుల్, అవుతుంది. ఓకే, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 4 చాప్టర్స్ 5 చాప్టర్స్ చొప్పున మనకి 79 చాప్టర్స్ బై 13 చాప్టర్స్ పర్ డే. సో 6 days లో సెకండ్ రివిజన్ అయిపోతుంది. ఇదే విధంగా థర్డ్ రివిజన్ కూడా 6 days లో మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, సో ఏదైనా బిట్స్ ఈ టాపిక్ లో మీకు 6th సెన్స్ చెప్తా ఉంటుంది, ఇది నేను మర్చిపోతున్నాను, ఇది ఖచ్చితంగా వస్తుందని ఎస్ సార్ మనకు అనిపించింది అటువంటిది, అది గుర్తులేదు అనుకుంటే నోట్స్ లో రాసి పెట్టుకోవాలి. అది ఖచ్చితంగా వస్తుంది అనమాట, మనకు చెప్తూనే ఉంటుంది. మన బ్యాక్ ఆఫ్ ద అన్కాన్షియస్ బ్రెయిన్ లో అది మనకి చెప్తూ ఉంటుంది, ఇది వస్తుంది, నువ్వు మర్చిపోతున్నావు అనేసి. సో మళ్ళీ దాన్ని చూస్తుంటే ఖచ్చితంగా గుర్తొస్తుంది. సో ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మార్క్ టెస్ట్ రాసుకోవాలి. లాస్ట్ మినిట్ గివ్ యువర్ 100%. ట్రస్ట్ మీ, యూ హ్యావ్ ల్యాండ్ ఇన్ మెడికల్ కాలేజ్. ఓకే, యూ హ్యావ్ ల్యాండ్ ఇన్ మెడికల్ కాలేజ్, షూర్ ఇది. ఓకే, ట్రస్ట్ మీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు నమ్ముకో. సో నీ కాన్ఫిడెన్స్ ఎక్కడా లూజ్ కావద్దు. ఓకే, ఫ్రీ మార్క్ టెస్ట్లు చాలా ఉన్నాయి. సో ఆన్లైన్ లో కూడా ఉన్నాయి, రాసుకోవచ్చు. లేదా మీ ఇన్స్టిట్యూట్ లో పెట్టేటువంటి ఇన్స్టిట్యూట్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే ఇన్స్టిట్యూట్ లో పెట్టే ఎగ్జామ్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో కాన్ఫిడెంట్ గా ఇన్ని ఎగ్జామ్స్ రాస్తుంటారు మీరు ఎగ్జామ్ సెంటర్స్ లో, మీ ఇన్స్టిట్యూట్స్ లో, మీ కోచింగ్ సెంటర్స్ లో. సో అంతకన్నా మించిన ప్రాక్టీస్ ఇంకేం లేదు. సో వాళ్ళు ఆ బుక్ చదువుతున్నారు, వీళ్ళు ఇది ప్రాక్టీస్ చేస్తున్నారు, ఇది వద్దు, వాళ్ళకి ఇన్ని మార్కులు వస్తున్నాయి, నాకు రాలేదని కంపారిజనే వద్దు. ఈ లాస్ట్ మినిట్ లో మీరు ఎవరితో ఎవరు కంపారిజనే చేసుకోవద్దు. ఓకే, నువ్వెక్కడ వీక్ ఉన్నావు, ఎక్కడ మిస్ అవుతుంది నీకు, అది మాత్రమే చూసుకో. ఓకే, కంపారిజన్ చేసుకొని భయపడవద్దు. సో ఇంకొంతమంది ఓకే నాకు వీళ్ళకన్నా ఎక్కువ వచ్చినాయిలే అని కూడా అనుకుంటుంటారు, ఆ కంపారిజన్ కూడా వద్దు. ఓకే, సో ఈ విధంగా మీరు రాసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక సీట్ మీకు ఉంది అంతే అనుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ని రోజులు పడిన మీ కష్టానికి మీకు ఫలితం దక్కే రోజు దగ్గరలో ఉంది. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు గివ్ అప్ చేయొద్దు, మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ చేయండి. ఓకే, కష్టమైనా తప్పదు, ఇది ఒక యజ్ఞం అనుకోండి. 2+2 years మీరు 9th నుంచి చాలా మంది పిల్లలు 9th, 8th, 9th, 10th, 11th, 12th 4 years నుంచి ఒక మహాయజ్ఞం లాగా కష్టపడుతున్నారు. నాకు తెలుసు ఆ విషయము, నా ఇంట్లోనే నేను చూస్తున్నాను. ఓకే, సో డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా ఈ యజ్ఞాన్ని సఫలీకృతం చేసుకోండి, మీరు చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇందులో భాగంగానే తినండి, వాటర్ బాగా తాగండి. సో నిద్రపోయినంతసేపు అన్ని పక్కన పెట్టేసి హాయిగా నిద్రపోండి. సో మార్క్ టెస్ట్లు రాయండి, కాలేజ్లో పెట్టేటివి. తప్పకుండా మీ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. సో అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోతాం. ఓకే, సో మళ్ళీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో జాగ్రత్తగా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకొని చదవండి. సో 3 రివిజన్స్ ఇచ్చుకోండి. ఓకే, 3 రివిజన్స్కి షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి. చాలా టైట్గా ఉంటుంది, తప్పదు, ఈ 24 రోజులే మీరు కష్టపడేది. ఓకే, సో కష్టపడాలి, పడాలి, సీట్ కొట్టాలి. ఓకే, ఆల్ ద బెస్ట్.